నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సినీ లోకాన్ని ఏలిన ఒక తరం తరలిపోయింది. కోట్లాది గుండెల్లో నిలిచిన బలగం నిష్క్రమించింది. అజరామర కీర్తిని పొందిన దిగ్గజగణం దివికెగసింది. మరో మధుర స్వరం మూగపోయింది. ఎస్ జానకి మరణంతో తెలుగు నేలపై ఓ స్వర్ణయుగం ముగిసిపోయింది. కాలం నదిలాంటిది, ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్రవాహంలో కొన్ని జ్ఞాపకాలు మాత్రం తీరంలో స్థిరపడిన శిలల్లా ఉండిపోతాయి. కాల ప్రవాహంలో మన తెలుగు సినీ తోటలో ఎన్నో పూలు రాలాయి. కానీ ఆ పూల సువాసనలు మాత్రం అలాగే నిలిచాయి. తన గొంతుతో కోట్లాది మందిని నవ్వించి, ఏడిపించి జోలపాడిన జానకమ్మ తన గానామృతాన్ని పంచేందుకు గంధర్వ లోకాలకు తరలిపోయింది. కాలం నడుస్తూనే ఉంటుంది. కానీ కొన్ని క్షణాలు చరిత్రను స్తంభించిపోయేలా చేస్తాయి. ఈ రోజు మన హృదయాలన్నీ ఒక రకమైన భావోద్వేగంతో నిండిపోయాయి. ఎందుకంటే తెలుగు సినిమాను, మన సంస్కృతిని దశాబ్దాల పాటు తన భుజాలపై మోసిన ఓ మహోన్నత తరంలో ఒక్కొక్కరుగా రాలిపోయారు. కొన్ని స్వరాలు మూగపోయాయి, మరెన్నో కళలు ఆగిపోయాయి. అక్షరాలను దృశ్య కావ్యాలుగా మలచిన దర్శక ధీరులెందరో వెళ్లిపోయారు. తమ నటనా ప్రావీణ్యంతో వెండితెరపై వెలిగిన దిగ్గజ నటులెందరో తరలిపోయారు. తరతరాల చెరగని కీర్తిని పొందిన మరో సుమధుర స్వరం మూగబోయింది. సంగీత ప్రపంచంలో కొన్ని గొంతులు కేవలం పాటలు పాడవు, గుండెల్ని తాకుతాయి. కొన్ని స్వరాలు కాలంతో కరిగిపోవు, శతాబ్దాల పాటు నిలిచిపోతాయి. అలాంటి ఓ అమర స్వరమే మన గాన కోకిల, అందరూ జానకమ్మగా పిలుచుకునే ఎస్ జానకి. ఆమె గొంతులో ఏదో మంత్రముంది. 6 దశాబ్దాల పాటు 17 భాషల్లో 50,000కు పైగా పాటలతో భారతీయ సినిమా సంగీతాన్ని తనదైన ముద్రతో ఏలిన మహారాణి ఎస్ జానకి. జానకమ్మ పాడితే భక్తి పారవస్యంతో గుడిలో దేవుడైనా కరిగి కిందకు రావాల్సిందే. నీలీల పాడెద దేవా అంటూ ఆమె స్వరంలో ఒలికించిన భక్తిభావం కావచ్చు, శివశంకరి, శివానందలహరి అంటూ శాస్త్రీయ సంగీత దిగ్గజాలని అబ్బురపరిచిన స్వరవిన్యాసం కావచ్చు, ఆమెకు ఆమె సాటి. జానకమ్మ స్పెషాలిటీ కేవలం క్లాసికల్ పాటలే కాదు, ఆమె ఒక మాయావి. ఓ చిన్న ముద్దులోలికే పసిపాప గొంతు కావాలా? అదిగో జానకమ్మ రెడీ. వయసు మళ్లిన వృద్ధురాలు గొంతు పలికించాలా? దానికి జానకమ్మే కావాలి. ప్రకృతిని పరవశింపచేసే పక్షి కూతలు పల్లవించాలా? జానకమ్మ స్వరవిన్యాసం సిద్ధం. పాట ఏదైనా, భావం మరేదైనా ఎస్ జానకి స్వరంలో అలా ఒదిగిపోతాయి. ఆమె పాడిన జోల పాటలు వింటే ఏడుస్తున్న బిడ్డలైనా కన్నీళ్లు తుడుచుకొని అమ్మఒడిలో నిద్రపోతారు. జో అచ్యుతానంద జోజో ముకుంద అంటూ ఆమె పలికించిన వాత్సల్యం కోట్లాది మందికి అమ్మ ప్రేమను పంచింది. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో జానకి సాగించిన స్వర ప్రయాణం ఒక అద్భుతం. బాలు జానకమ్మను జానకమ్మ జానకమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునేవారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మెలోడీలు వింటుంటే మనసు తేలిపోతుంది, కాలం స్తంభించిపోతుంది. విరహమైన, ప్రణయమైన, తుంటరితనమైన ఆ స్వరాల జంటకే చెల్లింది. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో స్వర సరస్వతిగా వెలుగొందిన ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించింది. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న జానకమ్మ 1957లో విధి విలాపం అనే తమిళ సినిమాతో తన నేపథ్య గాన ప్రయాణాన్ని ప్రారంభించింది. 6 దశాబ్దాల పాటు సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా దాదాపు 17 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. శాస్త్రీయ సంగీతమైన, జానపదమైన, మెలోడీ అయినా, చిలిపి పాటలైనా ఆమె గొంతులో అమృతమై పలికేవి. ఆమె అద్భుత ప్రతిభగాను 4 జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 30కి పైగా నంది అవార్డులు, ఇతర పురస్కారాలు వరించాయి. పద్మభూషణ్ అవార్డు సైతం నాకు చాలా ఆలస్యంగా ఇచ్చారు. నాకన్నా నా శ్రోతల ప్రేమే మిన్నని తిరస్కరించిన నిగర్వి, నిష్కల్మషమైన స్వర ప్రతీక జానకమ్మ. 2017లో ఆమె తన 60 ఏళ్ల గాన ప్రయాణానికి అధికారికంగా విరామం ప్రకటించారు. ఇప్పుడు శాశ్వత విరామం ప్రకటించారు. మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఎస్ జానకి. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో ఆమె చనిపోయినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మనవరాలు అప్సరా విద్యుల. ఈరోజు భౌతికంగా ఆమె మైకు పక్కన పెట్టి పాడడం ఆపుండొచ్చు. కానీ తెల్లవారుజామున వినిపించే సుప్రభాతంలో, పల్లెల్లో వినిపించే జానపదంలో, ప్రేమికుల గుసగుసల్లో, అమ్మ పాడే జోలపాటలో, ప్రతి గుండె చప్పుల్లో జానకమ్మ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. తరాలు మారినా, శకం మారినా ఆ స్వర మాధుర్యం అమరం, అజరామరం. 5 ఏళ్లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎందరో దిగ్గజ నటులను కోల్పోయింది.
ముగ్ధ మనోహర నటనతో, అద్భుతమైన దర్శకత్వంతో, మధురమైన పాటలతో అలరించిన ఎందరో వెలుగులొదిలేసి సెలవంటూ వెళ్లిపోయారు. భారతీయ సినిమాను స్టూడియో డ్రామాల నుంచి పచ్చని పల్లెటూరు పొలాల్లోకి నడిపించిన విప్లవాత్మక దర్శకుడు, సీతాకోక చిలుక లాంటి క్లాసిక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కళాత్మక సృష్టికర్త. కెమెరాను ఒక కలంలా మార్చి పల్లెటూరి ప్రేమను, మట్టి వాసనని వెండితెరపై దృశ్య కావ్యాలుగా మలిచిన అద్భుత దర్శకుడాయన. ఇదే ఏడాది జూన్ 10న తిరిగిరాని లోకాలకు తరలిపోయారు భారతిరాజా. భారతిరాజా స్కూల్ నుంచి వచ్చి సౌత్ ఇండియాలోనే స్క్రీన్ ప్లే రారాజుగా ఎదిగిన లెజెండ్ కె. భాగ్యరాజ్. ఒక సామాన్యుడి కథను కూడా తన చమత్కారంతో, ఊహించిన ట్విస్టులతో సీటు అంచున కూర్చోబెట్టేలా స్క్రిప్ట్ రాయడం ఆయనకే చెల్లింది. కథ, కథనం, నటన ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసిన సంపూర్ణ సినిమా రూపశిల్పి. జూన్ 27న భాగ్యరాజ్ ప్రస్థానం ముగిసింది. జనం గుండెల్లో భాగ్యరాజు స్థానం సుస్థిరం. ఆమె గొంతు ఒక నిరంతర ప్రవాహం. ఒకవైపు పలికే తుంటరితనం, మరోవైపు ఉప్పొంగే ప్రణయనాదం. చురాలియా హే తుమ్నే జో దిల్కో అంటూ ఆమె గొంతు సవరిస్తే ప్రతి హృదయం ప్రేమలో పడితీరాల్సిందే. వెండితెరపై క్లాసిక్ మెలోడీ అయినా, క్లబ్ సాంగ్ అయినా, గుండెను పిండేసే గజలైనా ఆశాజీ పలికిస్తే అది అమృత కావ్యమే. తెలుగులోనూ ఎంతెంత దూరం అంటూ ఆమె ఒలికించిన అమాయకత్వం, భావోద్వేగం ఇప్పటికీ మురిపించే స్వరం. చందమామ సినిమాలో నాలో ఊహలకు పాటకు ఆమె ప్రాణం పోశారు. 7 దశాబ్దాల ప్రయాణం, వేలాది గీతాల వైవిధ్యం, ప్రతి పాటలోనూ ఒక సరికొత్త యవ్వనం ఆశా భోంస్లే. ఇదే ఏడాది ఏప్రిల్ 12న భౌతికంగా ఆమె స్వరం మోగబోయింది. సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే అనే పేరు ఎప్పటికీ ఒక నిత్య నూతన స్వరమంత్రం. నవరసాలను పండించగల నటనతో విలనిజం, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాను దశాబ్దాల పాటు ఏలిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. 2025 జూలైలో కన్నుమూసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట దశాబ్దాలు గడిచినా మరచిపోలేని సినీ జ్ఞాపకాల కోట. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కళా తపస్వి కె. విశ్వనాథ్. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి ఆణిముత్యాలను అందించిన ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఫిబ్రవరి 2023లో శివైక్యం చెందారు. 5 దశాబ్దాల పాటు తన అమృత గానంతో భారతీయ సంస్కృత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గాయని వాణి జయరాం. ఆమె స్వరంలో ఒక తెలియని నిర్మలత్వం, దైవత్వం ఉట్టిపడేవి. క్లాసికల్ పాట పాడినా, మెలోడీ ఆలపించినా ఆమె గొంతులో ఉన్న స్పష్టత, శృతి శుద్ధత శ్రోతలను ఒక సరికొత్త లోకానికి తీసుకెళ్తాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో సహా ఏకంగా 14 భాషల్లో 10,000కు పైగా పాటలు పాడారు. జాతీయ ఉత్తమ గాయని పురస్కారం పొందిన వాణి జయరాం 2023 ఫిబ్రవరిలో శాశ్వత సెలవు తీసుకున్నా ఆమె పాటలు చెరిగిపోని, తరిగిపోని పాటల పూదోటలు. టాలీవుడ్లో హీరోగా, అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మంచి స్నేహితుడి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సీనియర్ నటుడు శరత్ బాబు 2023 మేలో దివికేగారు. ఎంతో మంది హీరోయిన్లకు సెంటిమెంటుగా నిలిచిన హీరో గొప్ప హాస్యనటుడు చంద్రమోహన్ 2023 నవంబర్లో లైఫ్లో లాస్ట్ టేక్ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకరు సాహస విప్లవం, మరొకరి స్వరం మధుర గాన ప్రవాహం, ఇంకొకరు చైతన్య జ్ఞానదీపం. తెరపై నటనగా, గొంతులో రాగంగా, గుండెలో భావంగా కలిసి ప్రవహించిన మహాధృవతారలు. తెలుగు చలనచిత్ర సీమలో సాహసానికి సాక్షి సూపర్ స్టార్ కృష్ణ. ట్రెండ్ సెట్ చేయడంలో ఆయనే ఓ అసాధ్యుడు. తెలుగు తెరకు జేమ్స్ బాండును పరిచయం చేసిన గూఢచారి 116 బాక్సాఫీస్ రికార్డుల వేటలో మోసగాళ్లకు మోసగాడు నిలిచాయి. కృష్ణ కేవలం నటుడు కాదు, మొదటి స్కోప్ సినిమా ఈస్ట్ వన్ కలర్ మూవీస్తో పరిశ్రమను కొత్త టెక్నాలజీతో ముందుకు నడిపిన ఓ మహామనిషి. 2022లో తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకుల మది సింహాసనంలో శాశ్వతంగా నిలిచిపోయిన వెండితెర అల్లూరి. రెబల్ స్టార్ కృష్ణరాజు తనదైన రాయల్ యాక్టింగ్తో మెప్పించి కేంద్ర మంత్రిగా కూడా సేవలందించిన సీనియర్ హీరో. సెప్టెంబర్ 2022లో కృష్ణరాజు మహాప్రస్థానమయ్యారు. నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ తర్వాత యముడి పాత్రలో మెప్పించిన అరుదైన నటుడు డిసెంబర్ 2022లో కన్నుమూశారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు గుండె కొట్టుకున్నా అక్కడ వినిపించే అమృత నాదం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 7 తరాల పాటు తెలుగు సినీ పాటల సామ్రాజ్యాన్ని ఏలిన గాన గంధర్వుడు ఎస్పి బాలు కేవలం పాడలేదు, పాటగా మారిపోయారు. నటుడి హావభావాలను తన గొంతులోనే పలికించి మైక్ ముందే విశ్వరూపం చూపించిన అభినయ గాయకుడు. శాస్త్రీయ సంగీతం నేర్వకపోయినా శంకరాభరణంతో భారతీయ సంగీతాన్ని ఓలలాడించిన జన నీరాజన గాయకుడు.
ప్రేమికుడి విరహ వేదనైనా, కరకు విలన్ గంభీర గొంతుకైనా, తాత్విక చింతనైనా ఆయన గొంతు తాకితే చాలు ప్రతి అక్షరానికి మోక్షం. 40,000కు పైగా పాటలు పాడినా ప్రతి పాటలోనూ ఓ కొత్తదనం, ఒక తెలియని ప్రాణం. కరోనా టైంలో అంటే 2020 సెప్టెంబర్లో బాలు భౌతిక స్వరం మోగబోయిందే. దేహం విడిచినా తన పాడిన పాట రూపంలో శ్రోతల గుండెల్లో చిరకాలం బతికే ఉండే అమర గాయకుడు. తెలుగు భాష ఉన్నంతవరకు బాలు స్వరం అజరామరం. తెలుగు సాహితీ నందనవనంలో అక్షరాల సిరివెన్నెల కురిపించిన పద్మశ్రీ చేంబోలు సీతారామశాస్త్రి, తెలుగు చలనచిత్ర సాహిత్యాన్ని మేల్కొల్పిన అక్షర జ్ఞానవేదం సిరివెన్నెల కలం. ఏ క్షణానాయన మేధస్సు విధాత తలుపున ప్రభవించిందో ఆ క్షణమే తెలుగు పాట సరికొత్త రూపు సంతరించుకుంది. సమాజంలో అవినీతిని, అజ్ఞానాన్ని చూసి నిగ్గదీసి అడుగు అంటూ సింహంలా గర్జించిన విప్లవ గొంతుక సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఎస్పీ బాలు చనిపోయిన మరుసటి ఏడాదే అంటే 2021లో సిరివెన్నెల కలమాగిందే. దేహం వీడినా తన సిరివెన్నెల తరగని వెలుగులతో తెలుగువారి గుండెల్లో ఆది భిక్షువులాంటి శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న అమర కవిరారాజు. గత 5 సంవత్సరాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎందరో దిగ్గజాలను కోల్పోయింది. తన ముగ్ధ మనోహరమైన నటనతో, అద్భుతమైన దర్శకత్వంతో, కథం తొక్కే కలంతో, మధురమైన పాటలతో అలరించిన ఎందరో ఆణిముత్యాలు దివికెగారు. ఇప్పుడు గానకోకిల ఎస్ జానకి కూడా. దేహాలు కాలగర్భంలో కలిసిపోయినా ప్రేక్షకుల గుండెల్లో నింపిన రాగాలు, వెండితెరపై పండించిన నవరసాలు అమరం, అజరామరం. ఎస్పీ బాలు గొంతుక, జానకమ్మ జోలపాట, సిరివెన్నెల స్ఫూర్తిరాత, విశ్వనాథ దృశ్యకావ్యం, కృష్ణ సాహసం ఎప్పటికీ నిలిచి ఉండే తెలుగువారి శ్వాస. వెండితెరపై వెలిగిన మహామహులు ఒక్కొక్కరుగా నిష్క్రమించడం ఒక యుగం ముగింపును తలపిస్తోంది. వారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదే. అయితే కళకు మరణం లేదు, కళాకారుడికి మరణం లేదు. భౌతిక రూపానికి మాత్రమే సెలవు. వారి అజరామరమైన సృజనాత్మకత తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఓ నిత్య వెలుగు. కాయం మాయమవ్వచ్చు, కానీ కళ అమరం. రూపం కరిగిపోవచ్చు, కానీ స్మరణ నిత్యచరణం. వాళ్ళు వెళ్ళిపోలేదు, మనల్ని మరింత సుసంపన్నం చేసి వెళ్లారు. మన కళను మనకిచ్చి తాము చరిత్రగా మారిపోయారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.